ఆపతొచ్చిన ఆందోళనలైనా అల్లర్లైనా దొంగలు పడ్డా దోపిడీలు జరిగినా టక్కర్లైనా మోసాలైనా ఎవడన్నా కొట్టినా తిట్టినా బెదిరించినా వానొచ్చినా వడదచ్చినా ఏమైనా కూడా అందరూ ముందుగా ఉరికేది పోలీస్ స్టేషన్కే. అందరికంటే ముందు ముంగటపడి ఎవరినైనా ఆదుకునేది కూడా పోలీసు వాళ్ళే. ఈ పరిగి ఎస్ఐ సార్ చూడుర్రి పోతున్న పానాన్ని కాపాడేటందుకు ఎట్లా దండలాడిండో. వికారాబాద్ జిల్లా పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ అన్న ఏమన్నా పని చేసిండా, రవికుమార్ అనేటైనా కనిపించకుండా పోయిండని ఇంటోళ్ళు కంప్లైంట్ ఇచ్చారట. ఇక ఆయన ఫోన్ నెంబర్ తోటి సిగ్నల్ ట్రేస్ చేస్తే దిర్సంపల్లి జంగల్ దిక్కు ఉన్నాడని చూపించిందట. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ వేసుకుని ఆ లొకేషన్కి పోయిండు. పోలీసులు పోయే వరకు ఆ రవికుమార్ పురుగుల మంది అయిపడి ఉన్నాడు. అయ్యో అని చెప్ప 108 అంబులెన్స్ ఫోన్ చేసిండట. అంబులెన్స్ ఆ టైంలో అందుబాటులో లేదు. ఇక చూస్తే లాభం లేదని ఎస్ఐ సారే స్కూటీ తీసిండు. కానిస్టేబుల్ని వెనుక కూర్చొని నువ్వు ఈ మనిషిని పట్టుకొని నేను బండి నడుపుతా అని చెప్పిండు. రప్ప బండి తీసిండు. ఫస్ట్ అయితే మందు కక్కియాలని స్పీడ్లో పరిగి సర్కారు దవాఖాన బండిని కొట్టిండు. ఇక ఆడికి పోగానే డాక్టర్లు ట్రీట్మెంట్ షురూ చేసి మందునైతే బయట గక్కిచ్చిరు. ఇంట్లో అంబులెన్స్లో జల్దీ హైదరాబాద్ దవాఖానకి వేసుకొని పోయిర్రు. ఇక ప్రాణం పోతున్న మనిషిని 10 నిమిషాలు అలా దవాఖాన తీసుకొచ్చి ఓ ప్రాణంగా కాపాడిండు ఎస్ఐ సంతోష్ అన్న. నాకేంది నేనెందుకు చేయాలి, అంబులెన్స్ వచ్చేదాకా ఆగాలని అనుకుంటే పరిస్థితి ఎట్లుండేదో పాపం. రవికుమార్ ప్రాణం కాపాడినందుకు వాళ్ళ ఇంటోళ్ళు ఎస్ఐ సార్కు చేతులు ఎత్తి మొక్కిరు. ఇట్లా ఆపతేదైనా ఎవరికైనా కాపాడేందుకు ముంగడబడేది అందరికంటే ముందుగా పోలీసు వాళ్ళే అని మళ్ళోసారి నిరూపించిండు ఎస్ఐ సంతోష్ అన్న అని కొనియాడుతున్నారు పరిగి జనం.